ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా చివరి దశకొచ్చిన విషయం మనందరికి తెలిసిందే. దాదాపు 50 కోట్ల మంది ఓవరాల్గా ఈ కుంభమేళాకు వెళ్తారని, అక్కడ స్నానం ఆచరిస్తారని ఒక అంచనా. ఇప్పుడు ఒక కొత్త విషయం డిస్కషన్లోకి వచ్చింది. నిన్న యూపీ సీఎం ఒక మాట చెప్పారు. మహాకుంభమేళాలో ఏదైతే సంఘం ఉందో, స్నానంలో మునుగుతారో ఆ ఏరియాలో వాటర్ అనేవి కేవలం స్నానానికే కాదు, తాగడానికి కూడా మంచివి అని చెప్పారు. దీని మీద ఒక చర్చ జరుగుతుంది. రీసెంట్గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారంట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ నోటీస్కి మహాకుంభమేళా దగ్గర ప్రయాగ్రాజ్లో ఈ సంగం దగ్గర వాటర్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ వాటర్ బాతింగ్కి అసలు ఫిట్ కావు, స్నానం ఆచరించడానికి ఫిట్ కావు. అక్కడ చాలా ఫీకల్ కోలిఫామ్ పెరిగిపోయింది. దీనికి సంబంధించి ఈ వాటర్లో స్నానం చేయటం అనేది కొంత కన్సర్న్తో కూడుకున్న అంశం అని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పారంట. దీనిలో ఫీకల్ కోలిఫామ్ చాలా పెరిగిపోయింది. అదంతా సీవేజ్ కంటామినేషన్, అంటే ఎక్కువగా డ్రైనేజ్ కానీ ఇదంతా చెత్తంతా వచ్చి అక్కడ ఉండిపోయింది. కాబట్టి చాలామంది ప్రయాణికులు, చాలామంది ఎవరైతే యాత్రికులు అక్కడికి వెళ్తారో వాళ్ళందరూ కూడా స్నానం చేస్తున్నారు. ఇది అన్సూటబుల్ ఫర్ బాతింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఫీకల్ అంటే మనకు తెలుసు, హ్యూమన్ ఎక్స్క్రీటా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాలిఫామ్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. ఇది సాధారణంగా వార్మ్ బ్లడెడ్ ఎనిమల్స్లోని ఇంటెస్టైన్స్లో ఉంటుంది. యాజ్ సచ్ ఈ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ కాదు, కానీ దీని ప్రెజెన్స్ అనేది భవిష్యత్తులో రకరకాల వైరసెస్, ఇన్ఫెక్షన్స్కి కారణం కావచ్చు అనమాట. మొత్తం ఈ ఫీకల్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ వాటర్లో బాగా పెరిగిపోయిందని చెప్తున్నారనమాట. అయితే ఒక పక్క సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇది బాతింగ్కి అర్హత కాదు, ఈ వాటర్ ఇక్కడ బాతింగ్ చేయటం కొంచెం కన్సర్న్ అని చెప్పినప్పుడు, ఇంకో పక్క యూపీ సీఎం మాత్రం వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ ప్రకారం అద్భుతంగా దీనిలో స్నానం చేయొచ్చని చెప్తున్నారనమాట. యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి ఫీకల్ బ్యాక్టీరియా సంబంధించి అసలు ఇలాంటి ఫీకల్ బ్యాక్టీరియా అక్కడ లేదు. దీనిలో గంగా, యమున వాటర్ ఉన్నాయి. ఇవి కేవలం స్నానం చేయడానికే కాదు, తాగడానికి కూడా ఆ క్వాలిటీ చాలా బాగుందని చెప్పడం జరిగిందనమాట. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారి కథనం ప్రకారం ఈ వాటర్ మొత్తం ఏదైతే సంఘంలో రిలీజ్ చేస్తున్నారో, ఎవరైతే పిలిగ్రిమ్స్ స్నానం చేయడానికి, ఇదంతా కూడా బాగా ప్యూరిఫై అయ్యి తర్వాత పైప్స్ ద్వారా, డ్రైన్స్ ద్వారా ప్రాపర్గా సప్లై చేస్తున్నాము. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, యూపీలోని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ వాటర్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక పదం మనం గుర్తుపెట్టుకోవాలి, బీఓడి అని చెప్పి. బీఓడి అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఎక్కడైతే హై బీఓడి ఉంటుందో అక్కడ బ్యాక్టీరియల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ ఈ వాటర్లో ఏదైతే సంగం వాటర్ ఉందో దానిలో తక్కువ బీఓడి ఉందంట, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉందంట. సాధారణంగా వాటర్లో హై బీఓడి అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంటే కలరా, టైఫాయిడ్, డయేరియా ఇలాంటి జబ్బులు వస్తాయి అనమాట. కానీ దీనిలో ప్రస్తుతం ఉన్న వాటర్లో అంత బీఓడి లేదు, చాలా లో బీఓడి ఉందని చెప్పి కూడా యూపీ సీఎం క్లారిటీ ఇచ్చారనమాట. ఒక పక్క ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ ప్రయాగ్రాజ్లో వాటర్ ఏదైతే నీళ్లు ఉన్నాయో అవి స్నానం చేయడానికే కాదు, తాగడానికి కూడా అర్హత కలివి, అంత క్వాలిటీ ఉందని చెప్తుంటే, ఇంకో పక్క సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఎన్జీటీకి, వీళ్ళు మాత్రం కాదు ఇక్కడ ఫీకల్ కాలిఫామ్ అనే బ్యాక్టీరియా ప్రెజెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాటర్ అనేది బాతింగ్ చేస్తే కొంత ఆరోగ్యపరమైన కన్సర్న్స్ రావచ్చు అని చెప్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.